ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇదొక భారీ ఉద్యోగ నోటిఫికేషన్. ఎస్ఎస్సి నుంచి ఈ తరహాలో రావడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరంలో 2400 పైచిలుకు ఉద్యోగాలతో నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్. దాదాపుగా 2400 పైచులకు పోస్టులు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అప్లికేషన్లను స్వీకరించబడతారు. లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2025 అనేది ఉంది. కేవలం మనకు 21 రోజుల అప్లికేషన్ టైం అనేది ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్ 23 తారీఖు ఉంది. వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించి సెలక్షన్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనకు ఉంది. దీనిలో ఉన్న పోస్టులు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్టుల వైజ్గా మనకు 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాలు, 18 నుంచి 30 సంవత్సరాలు, 18 నుంచి 28 సంవత్సరాలు, 18 నుంచి 37 సంవత్సరాలు, 20 నుంచి 25 సంవత్సరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years ఉంటుంది. ముందుగా మనం ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే క్యాంటీన్ అటెండెంట్ ఉంది. 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. ఒక 13 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాలు ఇచ్చారు. ఫుమిగేషన్ అసిస్టెంట్ ఈ ఒక పోస్ట్ ఉంది. జూనియర్ ఇంజనీర్ 10, ఇది కూడా 10+2 ఇంటర్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. టెక్నికల్ సూపరింటెండెంట్ ఇంటర్మీడియట్, టెక్నికల్ అటెండెంట్ 10th క్లాసు, సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, క్యాంటీన్ అటెండెంట్ 10th క్లాసు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, ఎంటీఎస్ లైబ్రరీ అటెండెంట్ 10th క్లాసు, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి డిగ్రీ అండ్ అబోవ్, మేనేజర్ కమ్ అకౌంటెంట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, ఫైర్మెన్ వచ్చేసి మెట్రికులేషన్, సివిలియన్ మోటార్ డ్రైవర్ 10th క్లాసు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 10th క్లాసు, టెక్నికల్ ఆఫీసర్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, టెక్నికల్ ఆపరేటర్ 10th క్లాసు, ఆపరేటర్ ఆర్డినరీ గ్రేడ్ 10th క్లాసు, స్టోర్ కీపర్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, రీసెర్చ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్, క్లర్క్ హయ్యర్ సెకండరీ, చార్జ్మెన్ హయ్యర్ సెకండరీ, ఇవన్నీ చార్జ్మెన్ ఉద్యోగాలు. జూనియర్ ఇంజనీర్ హయ్యర్ సెకండరీ, సైంటిఫిక్ అసిస్టెంట్ హయ్యర్ సెకండరీ, సైంటిఫిక్ అసిస్టెంట్ హయ్యర్ సెకండరీ, క్యాలిగ్రఫిస్ట్ హయ్యర్ సెకండరీ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వచ్చేసి 10th క్లాసు, జూనియర్ ఇంజనీర్ హయ్యర్ సెకండరీ, జూనియర్ ఇంజనీర్ క్వాలిటీకి సంబంధించి, సబ్ డివిజనల్ ఆఫీసర్ 10th క్లాసు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ అబో, ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్ దానికి సంబంధించి అదేవిధంగా ఉంది. సో ఈ విధంగా మనకు పలు రకాల పోస్టులకు సంబంధించి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని రకాల ఎలిజిబిలిటీస్తోని మనకు ఉన్నాయి. సో అదేవిధంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, ఆక్యుపేషనల్, ల్యాబొరేటరీ, నావిగేషనల్, సీనియర్ టెక్నికల్, ఎడిటర్స్, లైబ్రరీ క్లర్క్ సంబంధించి, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సో ఈ విధంగా క్యాంటీన్ అటెండెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, సో ఇలా చాలా రకాల ఉద్యోగాలు అనేవి మనకు ఉన్నాయి. దాదాపుగా 2000 పైన ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇవన్నీ ఉద్యోగాల్లో మనకు ఏది ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి సంబంధించి మన ఎలిజిబిలిటీని పట్టుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్లు కూడా ఉన్నాయి, కోర్టు మాస్టర్ ఉన్నాయి, టెక్నికల్ అటెండెంట్ ఉంది, ఇలా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉన్నారు, ఫిజియోథెరపిస్టు, అసిస్టెంట్ కెమిస్టు, ఎంటీఎస్, వర్క్షాప్ అటెండెంట్, సో ఇలా చాలా రకాల ఉద్యోగాలు. దాదాపుగా మనకు లైబ్రరీ క్లర్క్ కూడా ఉంది. సో లైబ్రరీకి సంబంధించి కూడా ఉన్నాయి. మొత్తం మనకు దాదాపుగా 2400 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. 2423 ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకోవచ్చు. ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఖాళీలు ఇవి.
మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10+2 ఇంటర్ డిగ్రీ ఏ ఎలిజిబిలిటీకి సంబంధించి ఉంటే ఆ ఎలిజిబిలిటీకి సంబంధించిన దానిలో ఉంటాయి. జనరల్గా మనకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించి చూసుకోవచ్చు. అయితే మెట్రికులేషన్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, ఇంటర్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, డిగ్రీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది.